నగరంలో మెట్రో రైల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పెండింగ్ క్లియరెన్స్ పూర్తి కావడంతో రాత్రి పగలు తేడా లేకుండా వర్క్స్ కొనసాగుతున్నాయి. మ్యాన్ పవర్ పెంచి అనుకున్న టార్గెట్ కంటే ముందే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేలా మెట్రో అధికారులు పనిచేస్తున్నారు. 2016లో కారిడార్ 1 ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ మెట్రో ట్రైన్ పట్టాలెక్కించే లక్ష్యంగా పెట్టుకున్నారు. మెట్రో రైల్ కూత పెట్టేందుకు రెడీ అవుతోంది. ప్రాజెక్టు పనులు జెట్ స్పీడ్ లో కొనసాగుతున్నాయి. ఇన్నాళ్లు చాలా చోట్ల ల్యాండ్ అలైన్మెంట్స్ లో జరిగిన జాప్యాన్ని కవర్ చేసే పనిలో పడ్డారు అధికారులు. కారిడార్ 1లో అలైన్మెంట్స్ కు అన్నిటికీ క్లియరెన్స్ రావడంతో ఇక ఎక్కడా పనులు ఆపే ప్రసక్తే లేదని చెప్తున్నారు. షెడ్యూల్ ఉంటుంది, మాకు దానికి కావాల్సిన రిసోర్సెస్ ఉంటుంది. ఆ ఫాస్ట్నెస్ కోసం కావాల్సినటువంటి ఎక్విప్మెంటు రిసోర్సెస్ ప్లాన్ చేసి సీక్వెన్షియల్గా షెడ్యూల్గా ప్యారలల్గా రెండు మూడు రకాలుగా ఉంటాయి. ఏ యాక్టివిటీస్ ప్యారలల్గా చేసుకోవచ్చు, అవి ప్యారలల్గా చేసుకుంటాం. ఏ యాక్టివిటీస్ సీక్వెన్స్ వస్తుంది అది సీక్వెన్స్ ప్లాన్ చేసి చేయడం జరుగుతుంది. సో హెవీ ఎక్విప్మెంట్ కాబట్టి మన ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి ఏముండదు. ఎవ్రీథింగ్ వెల్ ప్లాన్డ్గా ఉంటుంది. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ని కూడా టెస్ట్ సర్టిఫికేట్స్తో సహా సబ్మిట్ చేసి అప్రూవల్స్ తీసుకున్న తర్వాత జరుగుతుంది. ఆల్మోస్ట్ మాకు ఎస్ఆర్ నగర్ నుంచి మియాపూర్ వరకు టోటల్గా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినాయి. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు గల కారిడార్ 1 మెట్రో ట్రైన్ తో పాటు కారిడార్ 2ను కూడా వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు మెట్రో అధికారులు. రైనీ సీజన్ తో కొన్ని చోట్ల పనులు ఆలస్యంగా పూర్తయ్యాయన్నారు. వాతావరణం అనుకూలించడంతో ఇప్పుడు పనుల్లో వేగం పెరిగిందంటున్నారు. ఇంతకుముందు మాకు క్లియరెన్స్ ఉన్నంత వరకు చేయడం జరిగింది. క్లియరెన్స్ ఎస్పెషల్లీ మూసాపేట బాలానగర్ చౌరస్తా నుంచి ఇటు ఎర్రగడ్డ వరకు ఎక్కడైతే క్లియరెన్స్ లేదో అది కొంచెం లేట్గా ఇవ్వడం జరిగింది. ఆ టైంలో మేము వాట్ ఎవర్ ద షెడ్యూల్ లూజ్ అయ్యింది దాన్ని రికవరీ కోసము కొంచెం రిసోర్సెస్ మ్యాన్ పవర్ మొత్తం ఎక్విప్మెంట్స్ పెంచేసి డే అండ్ నైట్స్లో వాట్ ఎవర్ లాస్ట్ టైంని క్యాచప్ చేయడం కోసం రిసోర్స్ చేసి డే అండ్ నైట్స్లో ప్రోగ్రెస్ ఈ మధ్య ఈ 3 monthsలో ఎక్కువ చేయడం. జనరల్గా రైనీ సీజన్లో ఎట్లా ఎక్కువ ఉండదు. ఇప్పుడు రెయిన్ లేకపోవడం వల్ల కూడా మాకు ఈ రిసోర్సెస్ పెంచి డే అండ్ నైట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అందుకే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. వచ్చే దీపావళికి మెట్రో పనులు పూర్తి చేసి 3 నెలల ట్రయల్ రన్ తర్వాత మెట్రోను సిటీ వాసులకు అందుబాటులోకి తెస్తామంటున్నారు.